జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తంబూరు సునీల్ రెడ్డి అన్నారు. 29వ జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలను 850 మంది యువ కళాకారులతో జిల్లా స్థాయి కళాకారుల ఎంపికలను విజయవంతంగా నిర్వహించినట్లు యువజన క్రీడల అధికారి అన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. జానపద నృత్యం, గ్రూప్ ఫోక్ డాన్స్, జానపద గేయాలు, గ్రూప్ ఫోక్ సాంగ్, వ్యాసరచన, పోస్టర్ తయారీ, ప్రకృత్వ పోటీలు, కవిత్వం, ఇన్నోవేషన్ మొదలగు అంశాలలో ప్రదర్శనలు, పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తింపజేసిన మన స్వామి వివేకానంద గారి పుట్టినరోజున జనవరి 12వ తారీఖున యూత్ ఫెస్టివల్ని జరుపుకోవాలని మన భారతదేశం దాన్ని భారత ప్రభుత్వం నిర్ణయించడం. దానికి అనుగుణంగా ఈ రోజున ఖమ్మం భక్త రామదాస్ కళావేత్తలో యువజనోత్సవాల్లో భాగంగా ఈ రోజున మనం వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, అలాగే ఎలోకేషను, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, యువతకి యువ కళాకారులను ప్రోత్సహించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు కోరుకున్నట్టు మన భారతదేశ అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుండాలంటే యువత పాత్ర చాలా కీలకమని చెప్పి ఆనాడు యువతకి దిశానిర్దేశం చేస్తూ వారికి స్ఫూర్తినిస్తూ వాళ్ళ యొక్క లక్ష్యం వైపు ముందుకు పోవడానికి మనం అలాగే తదనంతరం భారతదేశం కూడా ప్రపంచంలో అగ్రగంగా ఉండాలని చేయడం జరిగింది. ఈరోజు ఈ యువత కూడా నేటి యువత కూడా తనలో ఉన్న శక్తిని అందరినీ కూడా తీసుకొని ప్రతి మనిషిలో శక్తి అపారమైంది, దాన్ని బయటకు తీసి మనం లక్ష్యం వైపు ముందుకెళ్లాలని ఏదైతే స్వామి వివేకానంద గారు చెప్పారో దానికి అనుగుణంగా నేటి యువత ఎటువంటి చెడు వ్యసనాలకి వైపు మరలకుండా తన యొక్క శక్తిని బయటకు తీసి వారు ఎంచుకున్న రక్తం ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు కానీ రాజకీయాలు కానీ ఏ రంగాల్లోనైనా ముందంజలో ఉండి లక్ష్యం వైపు ఆత్మస్థైర్యంలో ముందుకెళ్ళి వారి యొక్క అభివృద్ధిలో కానీ వాళ్ళు ముఖ్య భూమిక పోషించి అలాగే మన దేశానికి కూడా ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని కోరుకుంటున్నాం.